స్వేచ్ఛ మృతి కేసులో పూర్ణచంద్కు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. న్యాయమూర్తి పూర్ణచంద్ను పోలీసులు చెంచల్గూడ జైలుకు తరలించారు. యాంకర్ స్వేచ్ఛ మృతి కేసులో పూర్ణచంద్కు కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. పూర్ణచంద్ను పోలీసులు చెంచల్గూడ జైలుకు తరలించారు. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ఏంటంటే స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పూర్ణచంద్ను పోలీసులు అరెస్ట్ చేసి నేడు జడ్జి ముందు హాజరుపరిచారు. ఈ కేసులో ఆయనకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకైతే ఆయనని తరలించారు. అయితే ఈ తరుణం లోపలనే పూర్ణచంద్ కన్ఫెషన్ స్టేట్మెంట్ లో సంచలన విషయాలు కూడా అయితే చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే తాను స్వేచ్ఛతో రిలేషన్షిప్ లో ఉన్న విషయం కూడా ఆయనకు తెలుసునని చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. పెళ్లి చేసుకుంటాను, భర్తతో విడాకులు తీసుకొని అని పూర్ణచంద్ స్వేచ్ఛకు చెప్పినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే స్వేచ్ఛ పూర్ణచంద్ర మాటలు నమ్మి భర్త విడాకులు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అదే వారం రోజుల క్రితమే పూర్ణచంద్ స్వేచ్ఛ కలిసి అరుణాచలం వెళ్లినట్టు కూడా పోలీసు విచారణలో తేలిందని తెలుస్తుంది. అరుణాచలం నుండి తిరిగి వస్తున్న సమయంలో పెళ్లి విషయమై మరోసారి ఇద్దరి మధ్య గొడవ జరిగినట్టుగా తెలుస్తుంది. నన్ను ఏం చేయలేవు, నాకు రాజకీయ అండదండలు ఉన్నాయి అంటూ కూడా స్వేచ్ఛను బెదిరించినట్టు కూడా అయితే పోలీసు రిమాండ్ లో తెలిపిన క్రమం లోపల పోలీసులు అయితే కన్ఫర్మేషన్ రిపోర్ట్ మొత్తం త్వరగా తయారు చేశారు. కాబట్టి అయితే ఈ యొక్క నిందితుడు ఎవరైతే పూర్ణచంద్ ఉన్నాడో పూర్ణచంద్ కు ఈ రోజు కోర్టులో హాజరుపరిచిన నేపథ్యంలో 14 రోజుల కస్టడీని విధిస్తూ అయితే కోర్టు అయితే ఆదేశాలు జారీ చేసిందని తెలుస్తుంది. రైట్, థాంక్యూ ప్రవీణ్.